చాలామంది ఏమడుగుతున్నారంటే, ఈ ఇన్సూరెన్స్ ఆర్ బ్యాంక్‌కి వెళ్ళినప్పుడో, లేకపోతే ఇన్సూరెన్స్ ఏజెంట్సో వాళ్ళేం చెప్తున్నారంటే, ఇన్వెస్ట్‌మెంట్స్‌తో పాటు మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటే, మీకు రిటర్న్స్ కూడా వెనక్కొస్తాయి అండ్ మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది అని. అయితే ఇది ఎంతవరకు మనకి కరెక్ట్ అన్నది మనమే చూసుకోవాలి. ఎందుకంటే ఇన్వెస్ట్‌మెంట్‌తో పాటు ఇన్సూరెన్స్ తీసుకుంటే ఏమవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రీమియం పెరిగిపోతుంది. ఎందుకు? చార్జెస్ చాలా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఓకే. అదే కాకుండా మనం ఏం చేయాలి అంటే ఇన్సూరెన్స్‌ని వేరే ప్రోడక్ట్‌గా ఆర్ ఇన్వెస్ట్‌మెంట్‌ని వేరే ప్రోడక్ట్‌గా తీసుకుంటే కనుక ఇన్సూరెన్స్ అన్నది రిస్క్ కవరేజ్ కాబట్టి మనకి ప్రీమియం తక్కువకొస్తుంది. ఇదే అమౌంట్‌ని మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకున్న అమౌంట్‌ని మనం ప్రాపర్‌గా మ్యూచువల్ ఫండ్‌లోనో లేకపోతే ఒక అడ్వైజర్‌ని అడుగో పెడితే రిటర్న్స్ వైస్‌గా కంపేర్ చేస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ మనకు 6-7% వచ్చే దగ్గర ఇక్కడేమో మీకు 15% దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. 15, 20 ఫండ్ పర్ఫార్మెన్స్ బట్టి బాగా వస్తుంది. సో మీరు ఇన్వెస్ట్మెంట్‌ని, ఇన్సూరెన్స్‌ని ఎప్పుడూ మిక్స్ చేయొద్దన్నది నా అడ్వైస్.